మోనోపలి అనేది రెండు రకాలు అని చెప్పవచ్చు. అన్యాయంగా, అక్రమంగా ఇతరులను పీడిస్తూ వారిని డామినేట్ చేయడం అనేది మొదటి పద్ధతి. అలా కాకుండా తనకున్న ఎక్స్ట్రాడినరీ టాలెంట్, స్కిల్, హార్డ్ వర్క్, డెడికేషన్తో ఇతరులను కంప్లీట్గా డామినేట్ చేయడం అనేది రెండవ పద్ధతి. ఆ రెండవ పద్ధతినే ప్రిఫర్ చేస్తూ సన్మార్గంతో తనకున్న ప్రతిభా పాఠవాలతో టాలీవుడ్ పై మోనోపలి చలాయించారు మెగాస్టార్ చిరంజీవి గారు. అందుకు నిదర్శనమే ఇక్కడ కనబడుతున్న పిక్. ఈ పిక్చర్ని చూస్తుంటే చిరంజీవి గారి డామినేషన్ ఏ స్థాయిలో ఉందో అర్థం అవుతోంది. చిరంజీవి గారు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా మధ్యలో ఉంటే చుట్టూ ఉన్న హీరోలు వరుసగా కృష్ణ గారు, మోహన్ బాబు గారు, వెంకటేష్ గారు, సుమన్ గారు, రాజేంద్ర ప్రసాద్ గారు, రాజశేఖర్ గారు, నాగార్జున గారు మరియు బాలకృష్ణ గారు. ఏదో పత్రిక ఏదో ఒక సందర్భంలో ఈ పిక్చర్ని పబ్లిష్ చేస్తే దీనికోసం స్పెషల్గా వీడియో చేయాలా అనే సందేహం మీకు కలగవచ్చు. మీలాంటి వాళ్ళ కోసమే ఈ వీడియో. రామోజీరావు గారి ఈనాడు న్యూస్ పేపర్ గురించి మీకు ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ప్రతి ఆదివారం ఆ న్యూస్ పేపర్తో పాటు మన చేతికి వచ్చే ఈనాడు ఆదివారం మ్యాగజైన్ గురించి కూడా మీకు ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఆ ఈనాడు ఆదివారం మ్యాగజైన్ బ్యాక్ కవర్ పై ఫుల్ పేజ్గా ఈ పిక్చర్ కొన్ని సంవత్సరాల పాటు 1990s దర్శనం ఇచ్చేదనే విషయం మీలో చాలా మందికి తెలియదు. అంతేకాదు ఇదే పిక్చర్ ఈనాడు వారి సినీ పత్రిక సితార మ్యాగజైన్లో కూడా తరచుగా పబ్లిష్ అయ్యేది. రామోజీరావు గారు చాలా పెద్ద కాస్టిస్ట్ అని అంటూ ఉంటారు. అందుకే చిరంజీవి గారిని డిగ్రేడ్ చేస్తూ కొన్ని ఆర్టికల్స్ కూడా ఆయన ఈనాడు న్యూస్ పేపర్లో అప్పట్లో పబ్లిష్ చేయించేవారు. అయినప్పటికీ తన పత్రికల బిజినెస్ విషయానికి వచ్చేసరికి ఆయనకు మళ్ళీ చిరంజీవి గారి ఫ్యాన్సే కావాలి. అందుకే సంవత్సరాల తరబడి ఈ పిక్చర్ ఈనాడు ఆదివారం మ్యాగజైన్లో పబ్లిష్ అయ్యేది. వాట్ ఎవర్ ఇట్ ఈస్, చిరంజీవి గారి స్థాయి ఏంటో, ఆయన స్థానం ఏమిటో ఈ పిక్చర్ చెప్పకనే చెబుతోంది.